విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. సుమారు 10 పేజీలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ 10 టీవీ చేతిలో ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ మీద ఉన్న ఎఫ్ఐఆర్ కు సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 10 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్, మొత్తంగా కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 10 టీవీ చేతిలో కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ కాపీ నమోదైంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. సుమారు 10 పేజీలతో ఎఫ్ఐఆర్ సిద్ధమైనట్టు చూస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ చూస్తూ ఉన్నాం. 10 టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్గా ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. 10 పేజీలతో ఎఫ్ఐఆర్ సిద్ధమైన దృశ్యాలు, ఆ కాపీకి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. 10 పేజీలతో ఎఫ్ఐఆర్ సిద్ధమైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ 10 టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. బిఎన్ఎస్ యాక్ట్ 173 ప్రకారము ఈ ఫార్ములా సంబంధించినటువంటి దాంట్లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో A1గా కేటీఆర్ పేరు చేర్చారు. ఇందులో మొత్తం 3 పేర్లు చేర్చారు. అందులో A1గా కేటీఆర్, A2గా ప్రిన్సిపల్ సెక్రటరీ, గతంలో హెచ్ఎండిగా సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పేరు, మరోవైపు A3గా బిఎల్ రెడ్డి, 3 పేర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇందులో ఒకసారి మన సెక్షన్స్ ఒకసారి చూసినట్లయితే 13(1)A, అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్తో పాటు 13(2)తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఇక్కడ మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం 1988 అసైన్మెంట్ సంబంధించిన దాంట్లో ఒకసారి చాలా క్లియర్గా చూడొచ్చు. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్తో పాటు 409 రెడ్ విత్ యాక్ట్తో పాటు 120 అంటే కుట్రకోణం దాగి ఉందన్నటువంటి సెక్షన్స్ కూడా మొత్తం 4 సెక్షన్స్ని ఇందులో నమోదు చేశారు. ఇందులో మనం చూడొచ్చు A1గా కేటీ రామారావు, ద మినిస్టర్ ఆఫ్, అంటే గతంలో మినిస్టర్ ఆఫ్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ సెల్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఎమ్మెల్యే ఫ్రమ్ సిరిసిల్ల తెలంగాణని ఫస్ట్ A1గా పెట్టారు. A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్, ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. ఈ A2గా అరవింద్ కుమార్ పెట్టారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా వర్కింగ్ యాజ్ ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. A3గా బిఎల్ఎన్ రెడ్డి, ద చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏ, అంటే 3 పేర్లు కూడా ఇందులో మెన్షన్ చేసింది. మొత్తం 10 పేజీలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మొత్తం కూడా 10 పేజీలతో ఏసీబీ అధికారులు పొందుపరిచారు. ఇందులో అనేక పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. అంటే మోడల్ ఆఫ్ కండక్ట్, అంటే ఎలక్షన్స్, అంటే కార్ రేస్, ఈ ఫార్ములా కార్ రేస్ 9, 10 2 కూడా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వము భావించింది. ఇందుకోసం దాదాపు 54 కోట్ల మేరకు నిధులని మంజూరు చేయాల్సిన కోరుతుంది. దాంట్లో హెచ్ఎండి అనుమతితో మొత్తం 45 కోట్ల నిధులని ఎఫ్ఈఓ కంపెనీకి మంజూరు చేసింది. అయితే ఈ సంబంధించినటువంటి 10 ఏదైతే ఉందాయో దానికి సంబంధించిన దాంట్లో కార్ రేస్ 9తో పాటు 10 రేస్ సంబంధించిన దాంట్లో మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సరే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా డైరెక్ట్గా హెచ్ఎండిఏ పార్టీ చేయకుండా డైరెక్ట్గా నిధులను మొత్తం కూడా మంత్రి ఆదేశాల మేరకే ఇదంతా కూడా ఇల్లీగల్గా బదిలీ అయ్యి అనేది కేటీఆర్పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఒకసారి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హైదరాబాద్లో ఈవెంట్ జరిపించాలంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వీరు ఏ విధంగా ఈ నిధులని డైవర్ట్ చేశారనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఏసీబీ అధికారులు తన ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. బలరాం, రైట్, అంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ చేతిలో ఉంది. సెక్షన్ల తీవ్రత ఏ రకంగా ఉంటుంది? న్యాయ నిపుణులతో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వారు ఏం చెప్తూ ఉన్నారు? ఇలా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988తో పాటు 13(1) రెడ్ విత్ యాక్ట్ 13(2), అదేవిధంగా 409తో పాటు 120B నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్స్. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం, అదేవిధంగా అంటే కుట్రకోణంతో ఇదంతా కూడా నిధులను దుర్వినియోగం చేశారనేది కేటీఆర్పై వస్తున్న ప్రధాన అభియోగం. దీంతో 7 years ఇంప్రూవ్మెంట్ ఒక సెక్షన్స్లో, 10 years ఇంప్రూవ్మెంట్ ఒక సెక్షన్స్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కదా. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా
కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా అతన్ని విచారణ పిలిపించి డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీనిపై మరి కేటీఆర్ లీగల్ టీం కూడా ఇప్పటికే హైకోర్టులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా బయటకు వచ్చింది కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అంటే నాట్ టు అరెస్ట్ చేసేందుకు అటు హైకోర్టు ఆశ్రయించాలని భావిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఏసీబీ అధికారులు అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా ఒక స్పెషల్ టీంని ఫామ్ చేశారు. ఇప్పటికే సమావేశం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ కూడా అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక టీంతో ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేయాలి, అదేవిధంగా లీగల్ టీం ఒకటి, అదేవిధంగా ఐటీ సెల్ ఒకటి, ఈ ఎవిడెన్స్ మొత్తం సంబంధించిన దాంట్లో ఒకటి, వీటన్నిటి మొత్తం కూడా టీంని మానిటరింగ్ చేసేందుకు ఒక ఆఫీసర్ని కూడా నియమించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. బలరాం, సునీల్, అంటే ఇప్పుడు నమోదైన సెక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం, నిధుల దుర్వినియోగం ఇవన్నీ కూడా ఉన్నాయి. గతంలో ఇలాంటి సెక్షన్స్ పై ఎటువంటి చర్యలు తీసుకుంది ఏసీబీ? దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఉంది? అంటే ఈ ఏసీబీ కేసెస్లో చాలా లెంతీ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా కోర్టులో ప్రూవ్ కావడం, ఇదంతా కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇదంతా కూడా కొంత లెంతీ ప్రాసెస్, చాలా సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు నమోదు చేసినటువంటి కేసెస్లో ఖచ్చితంగా 10 years ఇంప్రూవ్మెంట్ ఉంది, 7 years కొన్ని సెక్షన్స్లో 7 years ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది. అయితే నిధులు ఏ రకంగా దుర్వినియోగమైంది ఇదంతా కూడా ఏసీబీ అధికారులు కోర్టులో ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందుకు సంబంధించిన అన్ని మెటీరియల్స్ కలెక్ట్ చేస్తారు, అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు. మరోవైపు ఈ నిధులు ఎక్కడెక్కడ బదిలీ అయ్యాయి, ఎవరు బదిలీ చేశారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అంతిమంగా దీనికి సిగ్నేచర్ చేసినటువంటి సంతకాలు చేసినటువంటి ప్రభుత్వం అప్రూవల్ చేసినటువంటి ఎవరు, వీటన్నిటి అంశాలకు సంబంధించిన దాంట్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ కేసులో ప్రధాన అభియోగాలు వినపడుతున్నటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మరోవైపు అప్పట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ ఈ ముగ్గురిని మాత్రం ఏసీబీ అధికారులు ఖచ్చితంగా అదుపులో తీసుకొని విచారించిన తర్వాత దీనికి సంబంధించిన కోర్టులో ఫర్దర్గా ఛార్జ్షీట్ వేసిన తర్వాత హీరింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు పైన ఏ క్షణంలో అయినా ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని విచారించే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.